నమస్తే అమ్మా. నమస్తే తల్లి. ఈ ధనుర్మాసంలో మనం హెల్త్ పరంగా, ఆధ్యాత్మికంగా ఎలా యుటిలైజ్ చేసుకోవాలి ఈ మాసం అంతా ఒకసారి తెలుసుకుందాం. ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలో ఉండేటటువంటి కాలం అమ్మ. హ్మ్. మనం అనుకునేటటువంటి చైత్రం నుంచి పాల్గొనం దాకా ఉండే మాసాల్లో ధనుర్మాసం లేదు. హుహు. లేదు కదా! హ్మ్. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం లేదు. చెప్పేసేయండి. అది ఎక్కడుంది అసలు? అవును కదమ్మా. ఈ ధనుర్మాసం ఏమిటి? ఆ! ఇది సూర్యుడిని అనుసరించి వచ్చేటటువంటిది. ఓహ్! సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశికి సంబంధించినటువంటి మాసంగా చెప్పుకుంటూ ఉంటారు. హ్మ్. మీరిప్పుడు ఇంగ్లీష్ పత్రికలు గనక చూసినట్టయితే హ్మ్. మన తేదీల ప్రకారం హ్మ్, రాశి ఫలితాలు చూస్తూ ఉంటారు కదా! అవునమ్మా. మరి ఆ తేదీల ప్రకారం చూస్తే దేని ప్రకారం? అంటే ఇవే. ఓహ్! అంటే డిసెంబర్ 14 గాని, 15 గాని, అప్పుడప్పుడు 15 సాయంత్రం 16 గాని సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించటం అన్నది జరుగుతుంది. సంక్రమణం అంటాం దాన్ని. హ్మ్. అప్పటినుంచి మొదలుపెట్టి మళ్ళీ మకర రాశిలో ప్రవేశించేదాకా ఉండే 30 రోజుల్ని ధనుర్మాసంగా చెప్తాం. హ్మ్. ఈ ధనుర్మాసం మనం తెలుగు వాళ్ళం పూర్తిగా ఆహ్, చాంద్రమానాన్ని అనుసరిస్తాం. హ్మ్. ఈ సంక్రాంతి లేకపోయినట్టయితే దక్షిణాయన పుణ్యకాలం, విషువులు ఇలాంటి సందర్భంలో మాత్రమే సౌరమానం పాటిస్తాం. హ్మ్. మిగిలిందంతా చాంద్రమానమే. చాంద్రమా. ఈ కానీ ఈ సౌరమానం గూడా కాకుండా సూర్య సంబంధంగా వాడేట ఈ రాశిని పట్టి చేసుకునేటటువంటి వాళ్ళు తమిళనాడులో ఉన్నారు. హ్మ్. అందుకని తమిళనాడులో వీళ్ళందరూ దీన్ని ధనుర్మాసం అంటారు. హ్మ్. ఇంకా ఏమంటారంటే మార్గళి అంటారు. హ్మ్. మనకి మార్గళి. మార్గళి. హ్మ్. మార్గళి అంటే మార్గశీర్ష మాసం. హ్మ్. మార్గశిర మాసం మొదలయ్యేటప్పుడు వాళ్ళకేమిటి పౌర్ణమి నుంచి మొదలవుతుంది నెల. హ్మ్. మనకు అమావాస్య మర్నాటి నుంచి మొదలైతే వాళ్ళకి పౌర్ణమి మర్నాటి నుంచి మొదలవుతుంది. హ్మ్. అందుకని అప్పటి నుంచి చేసుకునేటటువంటి 30 రోజుల్ని మనం ధనుర్మాసం అంటున్నాం. వాళ్ళు మార్గళి అంటారు. ఇంకా తేలిగ్గా ఈ పేర్లు కూడా లేకుండా ఆ నెలంతా చేసేటటువంటి పని ఏదైతే ఉందో ఆ పేరుతో పిలిచేసుకుంటారు. ఏమని? తిరుప్పావై వచ్చిందండి అంటారు. హ్మ్. అంటే ఆ నెలంతా తిరుప్పావై అనుసంధానం చేసుకుంటారు వాళ్ళు. హ్మ్. మనం పారాయణ అంటాం, వాళ్ళు అనుసంధానం అంటారు. హ్మ్. తిరుప్పావై అనుసంధానం చేసుకుంటూ ఆ నెలంతా గడుపుతారనమాట. ఈ ధనుర్మాసానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది తమిళులకి. హ్మ్. ఎందుకంటే ఆళ్వారులలో ఒకతే అయినటువంటి గోదాదేవి, హ్మ్. ఆవిడొక్కతే స్త్రీ ఆళ్వార్. హుహు. మిగిలిన 11 మంది పురుషులు. ఓహ్! ఈ ఆళ్వారుల్లో ఒకతైనటువంటి గోదాదేవి హ్మ్. తమిళ దేశంలో పుట్టింది. ఓహ్! వాళ్ళ నాన్న అంటే పెంచిన తండ్రి విష్ణుచిత్తుడు కూడా అక్కడ పుట్టినవాడే. హుహు. ఎక్కువ మంది ఆళ్వార్లంతా తమిళ ప్రాంతంలో జన్మించినటువంటి వాళ్ళే. హ్మ్. వీళ్ళందరూ కూడా 12 మంది ఆళ్వార్లు తమిళ ప్రాంతంలోనే జన్మించారు. కనుక వాళ్ళకి ఇదంతా చాలా ప్రధానమైనటువంటి మాసంగా పరిగణిస్తారు. ఇక ఈ ధనుర్మాసం ప్రారంభమైనటువంటి రోజు నుంచి హ్మ్. ప్రతిరోజు కూడా తెల్లవారుజామున లేచి ఎన్నింటికనే చెప్పని మీరు లెక్కేసుకోండి. అమ్మా. తెల్లవారుజామున లేచి ఆ! స్నానం చేసి హ్మ్. ఈ లోపల తులసి దగ్గర ఇవంటే అదే దేవుడి గది వీటన్నిటిని శుభ్రం చేసుకుని హ్మ్. గోదా రంగనాథులకి పూజ చేసి హ్మ్. పూజంతా అయిన తర్వాత తులసి దగ్గర దీపం పెట్టి నక్షత్రాలకు నమస్కారం చేస్తారు. అంటే హ్మ్. దీన్ని బట్టి ఎన్నింటికి లేస్తారో మనం లెక్క వేసేసుకోవచ్చు. హ్మ్. అంతే కదా! ఇంకా సూర్యుడు రాకమునుపే రాకమునిపే అయిపోవాలి తులసి దగ్గర దీపం పెట్టడం కూడా. కూడా. హ్మ్. తులసి దీపానికి చాలా ప్రాధాన్యం ఉంది హ్మ్. ఈ ధనుర్మాసంలో ఈ పెట్టినందుకు. ధనుర్మాసంలో. ఓకే. ఎందుకు తులసి దగ్గర దీపం పెడతారంటే గోదాదేవి లభించింది తులసి తోటలో. ఓహ్! మాతా చేత్ తులసి పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ అని చెప్తారు. హ్మ్. మాతా తులసి గోదాదేవికి తల్లిని తులసిగా చెప్తారు. హ్మ్. మరి అట్లాంటప్పుడు అమ్మాయికి పూజ చేసిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గర దీపం పెట్టడం అన్నది బాగుంటుంది కదా! యెస్. ఎందుకు ముందు కార్తీక మాసం అంతా కూడా మనం తులసి దగ్గర దీపం పెట్టాం. దీపం పెడతాం. హ్మ్. అయ్యాక మార్గశిర మాసం వచ్చిన దగ్గర నుంచి తులసి దగ్గర ఇంట్లో పూజ చేసుకున్నాక దీపం పెట్టడం జరుగుతుంది. ఇదంతా ఎప్పుడు చేస్తారు? సూర్యోదయానికి ముందు గనక హ్మ్. తెల్లవారుజామున 3, 3:30కి లేవాలి. హ్మ్. 3:30 అంటే బ్రాహ్మీ ముహూర్తంలో. ఆ! హ్మ్. అప్పటికి ఎందుకని? అంటే ఊరికే పూజ చేసుకోవడం ఏముందమ్మా, రాత్రి అన్ని ఏర్పాట్లు చేసుకుంటే చటుక్కున వంటగదిను, తులసి దగ్గర శుభ్రం చేసుకుని, స్నానం చేసి దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. పొరపాటు మళ్ళీ చెప్తా. హ్మ్. ఏముంది నిద్ర లేవంగానే అన్నీ సిద్ధంగా పెట్టుకుని లేవంగానే
తులసి దగ్గరను పూజ గది ఉమ్, శుభ్రం చేసుకుని, ఉమ్, వంట గది కూడా శుభ్రం చేసుకుని, ఉమ్, ఎంతసేపు ఈ పనంతా 10 నిమిషాలు అవుతుంది, పూజ చేసుకుంటాను కాదు. మా, ఇందులో ఉన్న విశేషం ఏమిటంటే ఉమ్. అప్పటికప్పుడు పూలు కోసి తెచ్చి పూజ చెయ్యాలి. ఓ సాధారణంగా అప్పటికి విచ్చుకోవు మనకి. ఉమ్, సరే ఏవో ఇచ్చిన వరకు తెచ్చుకుంటాం. ఉమ్, దానికన్నా ప్రధానం బాలభోగంగా ఏదైనా ఒకటి వండి నివేదన చెయ్యాలి. ఓ మరి వండి నివేదన చేయాలంటే సమయం పడుతుంది కదా. ఎస్ పండు నైవేద్యం పెట్టమంటే తీసుకొచ్చి పెట్టేస్తాను చటుక్కున. మరే కానీ వండి చేయాలంటే కష్టం కదా. ఎస్ అందుకని 3:30 ప్రాంతాల లేవాల్సింది. సూర్యోదయానికి ముందంతా అయిపోవాలి మా పనంతా. పూజ కూడా అయిపోవాలి. అయ్యాక ఎక్కువగా ఒక్కొక్క మ, పద్ధతిలో వాళ్ళు నివేదనలు చేస్తారు. మొదటి 15 రోజులు అనుకుంటాను పాలు పెరుగు లేకుండా కట్టె పొంగల్ లాంటి వాటితో నైవేద్యం పెడతారు. ఓ ఆ తర్వాత ఇలా ఏదో ఒకటి అన్నంతో చేసినటువంటి ప్రసాదం నివేదన చేసి, ఉమ్, అప్పటికెందుకంటే బాలకృష్ణుడు విల్లిపుత్తూరులో ఉన్నటువంటి వాడు వటపత్రశాయి అయినటువంటి బాలకృష్ణుడు. ఉమ్, అందుకని బాలకృష్ణుడికి నేను మధ్యాహ్నం 12ంటికి నైవేద్యం పెడతానంటే ఆకలేదు చంటాడికి. మరే అందుకని ముందు మునపటి పెట్టేయాలి, ఉమ్, బాలభోగం పెట్టేసేయాలి. ఉమ్, అందులో ఇప్పటికీ కూడా మీరు గమనించినట్టయితే ఉమ్, ధనుర్మాసం అనగానే ఏ దేవాలయానికి వెళ్ళినా కాస్త ప్రసాదం పెట్టేస్తూ ఉంటారు. పులిహార, దద్దోజనం, పరవాన్నం, ఉమ్, కట్టె పొంగలి, ఉమ్, చక్కెర పొంగలి, అన్ని అన్నంతో చేసేది, అన్నంతో వరితో చేసి- చేసేవి. ఉమ్, ఇలాంటి పదార్థాలే తప్పనిసరిగా నైవేద్యం పెడతారు. ఉమ్, అంతేగాని ఏదో శనగలు అలాంటివి పెట్టరు. మరే ఇలా అన్నంతో వండినవే పెడతారు. ఇది పద్ధతి. ఇది దేవాలయాల్లోనే కాదు, ఇళ్లల్లో కూడా అందరూ చక్కగా చేసుకుంటారు. ఇందులో చేసేది ఏమిటంటే అమ్మా. గోదాదేవికి రంగనాథుడికి పూజ చేస్తారు. ఉమ్, ఇద్దరికీ. కళ్యాణం లాగానా అమ్మా? కళ్యాణం ఆఖరణ. ఉమ్, ముందు చేసేది పూజ. నిత్యం ఈ 4 రోజులు కళ్యాణం చేయరుగా, మరే ఉమ్, ఈ 4 రోజులు పూజ చేస్తారు. ఉమ్, గోదాదేవి కృష్ణుడిని పూజించింది, ఉమ్, అందుకని ఆ కృష్ణుడిని పూజిస్తాం. ఉమ్, ఇంకా బాగా పర్టికులర్ గనక ఏంటంటే రంగనాథుడిని చేస్తారు, ఉమ్, లేదంటే కృష్ణుడిని చేస్తారు. ఉమ్, గోదాదేవికి అష్టోత్తరం ఉంది. ఓకే. అష్టోత్తరం చదివి గోదాష్టోత్తరం చేసి అమ్మవారికి శ్రీ సూక్త విధానంతో గోదాదేవిని పూజించి, ఉమ్, ఆ తర్వాత అందులో భాగంగా కృష్ణుడిని కూడా పూజించి, ఇదంతా నైవేద్యం పెట్టి అప్పుడు తులసి దగ్గర దీపం పెడతారు. ఇది నెలంతా చేసిన తర్వాత భోగి నాడు వాళ్ళ కళ్యాణం జరిగిందంటారు. ఉమ్, ఉమ్, అంటే మర్నాడు సంక్రాంతి అంటే ముందు. ఆ నెల అయిపోయి మకర సంక్రాంతి అంటే మకర మాసం వచ్చింది, ధనుర్మాసం వెళ్ళిపోయి. ఉమ్, కానీ ఈ ధనుర్మాసం చివరి రోజున వాళ్ళ కళ్యాణం అయిపోయింది. ఉమ్, అందుకని భోగి నాడు కళ్యాణం చేస్తారు. ఓకే. ఇదమ్మా ఈ ధనుర్మాసానికి సంబంధించిన విశేషం. అయితే ఇదంతా అటువైపు తమిళనాడులో ఎక్కువ చేసుకుంటారన్నారు కదమ్మా. ఈ ఆ. పద్ధతులన్నీ మాకు తెలియవమ్మా, మా కోసం మేము ఏం చేసుకోవాలి ఈ ధనుర్మాసం అని అడుగుతే అమ్మ తమిళనాడు అంటే ఇవాళ మనం ఇలా రాష్ట్రాలు ప్రాంతాలు విభజించుకున్నాం, కానీ పూర్వకాలం అంత విభజన ఉండేది కాదమ్మా. ఉమ్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో భాష అంటే మాట్లాడు ఇప్పుడు కూడా ఈ అపార్ట్మెంట్ కల్చర్ లో అన్ని కల్చర్స్ కలిసిపోయాయి. కలిసిపోయినాయి. ఒకరిని చూసి అంచేత ఒకరు మనకేమీ చేసుకుంటున్నాం. తేడా లేదు. మన తెలుగు వాళ్ళు కూడా తప్పనిసరిగా కొంత పెద్దవాళ్ళ ఇళ్లలో ధనుర్మాసం పూజ చేస్తారు, ఉమ్, చేసేవాళ్ళు ఉన్నారు. ఓకే. మేమంతా పూర్తిగా కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళం. ఉమ్, మా ఇంట్లో మేము కూడా ధనుర్మాసం చేస్తాం. మరి సుమారుగా 55 ఏళ్ల నుంచి చేస్తున్నాను ఈ ధనుర్మాసం, ఉమ్, తెల్లవారుజాముని. ఉమ్, కానీ ఇదే అప్పుడు పద్ధతి. అంటే మా గురువు గారు ఒక పద్ధతి ఇచ్చారు ఎట్లా చేసుకోవాలని. ఓకే. అంటే ఆయన ఇచ్చి కూడా 52 53 ఏళ్ళు అయింది. ఓకే. అంతకు ముందు నుంచి చేసేవాళ్ళం. ఏమంటే వారు మాకు చక్కగా శ్రీ సూక్త విధానంతో గోదాదేవి పూజా విధానం ఇచ్చారు. ఓకే. ఆ విధానం ప్రకారం గోదాదేవికి పూజ చేసి, అందులో భాగంగానే కృష్ణుడికి కూడా పూజ చేసి, నివేదన చేసి, తులసి దగ్గర దీపం పెట్టి, సాయంకాలం గోదా వైభవం అని వారే రాసినటువంటి గ్రంథం మేము చదువుకుంటాం. ఓకే. అంటే 30 రోజులు గోదాదేవి అనుభవం ఎట్లా ఉంది. ఉమ్, మొదటి రోజు కృష్ణుడిని చూసి దగ్గరికి వెళ్ళడానికి భయపడింది, ఉమ్, విగ్రహం అని. ఉమ్, ఇష్టం ఉంది, మరి దగ్గరికి వెళ్ళడానికి భయపడింది. అలా క్రమక్రమంగా మార్పు వచ్చి చివరికి కృష్ణుడిలో ఐక్యమైపోయింది. రంగనాథుడిలో ఉమ్, ఆయన్ని కలుసుకోవడమే కదా ఆయనలో ఐక్యమైపోవటం ఎంత అయింది. అంటే ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని వదిలి జ్యోతి స్వరూపంగా మారి ఆ స్వామిలో కలిసిపోయేటట్టుగా చేయడానికి కలిగిన సాధన ఏదైతే ఉందో, ఈ సాధనా క్రమం అంతా 30 రోజులు గోదాదేవి యొక్క పరిణామం. ఉమ్,
ఎలా ఉన్నది ఆధ్యాత్మిక పరిణామం ఉమ్, అన్నదాన్ని రాశారు. 30, 31, 32 పద్యాలు ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. ఉమ్, ప్రతిరోజు సాయంత్రం అది మేము చదువుకుంటాం. ఓకే రైట్. ఇది అయితే ఇది రాకముందు చాలా మంది ఇళ్లలో అందరికీ తెలియదు కదా ఈ గోదా వైభవం అనేది ఒకటి ఉన్నది అని. అవునమ్మా. మామూలుగా అయితే అందరూ ఉదయం పూట ఆ, గోదాదేవి రచించినటువంటి తిరుప్పావైలో ఒక పాసురం చదువుతారు. ఉమ్, ఆవిడ రోజు కూడా తెల్లవారుజామున స్నానం చేసి, ఉమ్, ఈవిడ చారిత్రక వ్యక్తి, కల్పన కాదు, ఉమ్, ఉన్నది. ఉన్నది. తెల్లవారుజామున స్నానం చేసి కొలంలో కూడా స్నానం చేసి చెలులందరినీ పిలుచుకుని ఆ కొలంలో ఉన్న కలువ పూలు, అప్పటికి ఇంకా తామరలు విచ్చుకోవు, ఉమ్, అందుకని కలువ పూలు తీసి, తెల్లారుజాము కదా, కలువ పూలు తీసి దండలల్లి తన మెడలో పెట్టుకుని బాగున్నాయి లేదో చూసి బాగున్నవి తీసుకెళ్లి స్వామివారికి ఇచ్చి ఉమ్, అలా అర్చన చేసుకున్నదనమాట. ఆ విధంగా ఆ గోదాదేవిలాగా ఎవరికి వాళ్ళు ఫీల్ అవ్వాలి. అయ్యి చేసేటటువంటి పూజా విధానం ఇది. రైట్. చాలా సంతోషం అమ్మా. ధన్యవాదాలు. నమస్తే.